హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది టీడీపీనే అన్న ఆలపాటి. పనిచేసే ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. తెనాలి ప్రజలను ఓటు అడిగే అర్హత తనకే ఉందన్న నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి. ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ తెనాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీల దళిత క్రైస్తవులు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టణంలోని 32, 33, 34 వార్డుల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఉదయం ఎడ్లలింగయ్య కాలనీ నుండి ప్రచారం ప్రారంభించిన ఆలపాటి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పాల్గొన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. పలు చోట్ల మహిళలు హారతులు ఇస్తూ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో దళిత క్రైస్తవులు ముస్లిం మైనార్టీలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని అన్నారు. ముస్లిం మైనార్టీలకు రక్షణ తెలుగుదేశం పార్టీ ద్వారానే లభిస్తోందని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు సామాజిక న్యాయం అందిస్తున్న పార్టీ టీడీపీ అని తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోజుకి కూడా వారి యొక్క జీవితాల్లో అభద్రతా భావాన్ని కలిగేలాగా ఈ యొక్క పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారనే మనోవేదనని అనుభవిస్తూ జీవనాన్ని గడుపుతున్న ముస్లిం మైనార్టీలకి రక్షణ ఎక్కడ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే మనకి రక్షణ ఉంది అని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈనాడు దళిత క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలు సామాజిక న్యాయం కోసం ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఆశ్రయాన్ని ఈ రోజున, ఎందుకంటే లౌకికవాదాన్ని కాపాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లౌకికవాదాన్ని కాపాడటానికి ఎవరితో కూడా రాజీ పడకుండా ఎవరి మీదైనా సరే పోరాటం సాగించగలిగిన శక్తి సంపన్నుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సంపూర్ణంగా ఈనాడు ముస్లిం మైనారిటీలు, దళిత క్రైస్తవులు నమ్మి విశ్వాసంతో ఈ పార్టీకి మద్దతు పలుకుతున్నందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నివసించే ముస్లిం మైనార్టీలకి రక్షణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఇది ఒక కవచంగా వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి ఈనాడు ఆ రకమైన రక్షణ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ రోజున సంక్షేమం, ఈ రోజున అభివృద్ధి, ఈ రెండింటితో పాటు సామాజిక న్యాయాన్ని ఈనాడు దళిత క్రైస్తవులకి, ముస్లిం మైనార్టీలకి చేసే ప్రభుత్వం. అందుకే మరొక్కసారి మన యొక్క నాయకుడిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఇదే సందర్భంలో మనం జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను, అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ గారికి మా ఇద్దరికి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గంలో ప్రజలను ఓటు అడిగే అర్హత తనకు మాత్రమే ఉందని జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. 5 ఏళ్లుగా పట్టణంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పారు. ప్రజలు జనసేన పార్టీని గెలిపించాలని మనోహర్ కోరారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని బురిపాలెం రోడ్డులోని బీసీ కాలనీ, హట్కో కాలనీ తదితర ప్రాంతాల్లో మంగళవారం జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
బీసీ కాలనీ నుండి ప్రచారం ప్రారంభించిన మనోహర్ ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించారు. పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళుతూ స్థానికులను పలకరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి శివారు కాలనీలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. 5 ఏళ్ల క్రితం పరిస్థితి ఏ విధంగా ఉందో నేటికి అదే పరిస్థితి పట్టణంలో కొనసాగుతోందని అన్నారు. మంచినీటి పథకాన్ని గతంలో తాను తీసుకువస్తే ప్రస్తుతం నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు నగరాలతో పోలిస్తే తెనాలి తక్కువేం కాదని అన్నారు. వాటికి ధీటుగా తెనాలిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, తెనాలి వైభవాన్ని నిలబెట్టే అవకాశం తనకు కల్పించాలని కోరారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఇదే బాధాకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు కనీసం వాటర్ పైప్ లైన్లు వేసుకోలేకపోయారు. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది, అది వదిలేశారు. మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించలేదు. నా హయాంలోనే దాదాపు పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిపోయింది. కొత్తగా విస్తరించిన ఈ కొన్ని ఇళ్ల దగ్గర కూడా కనీసం వీళ్ళు ఆ సిమెంట్ రోడ్లు ఇంకా పెంచుకోలేకపోయారు. చాలా బాధాకరం. అందుకే నేను అంటున్నాను, ఈ ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు, అర్హత నాకే ఉంది. ఎందుకంటే నేను కష్టపడి పనిచేశాను తెనాలి ప్రజల కోసం, తెనాలి నియోజకవర్గాని కోసం. ఒక మంచి ప్రణాళికతో పనిచేశాను. మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి, మన ప్రజలకు ఇంకా మేలు జరగాలి, ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎప్పుడు కూడా నేను ఆలోచించింది ఏంటంటే విజయవాడకి, గుంటూరుకి మనం ఏం తక్కువ లేము, అంతకన్నా మంచి సిటీగా మనం డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను అనేక ప్రయత్నాలు చేశాను. సో 5 సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని వార్డులు పర్యటన తర్వాత ఎక్కడ ఉండిందో పరిస్థితి 5 సంవత్సరాల క్రితం సేమ్ పరిస్థితి ఈరోజు కనపడుతుంది. నాకు ప్రజల్లో ఆ కోపం ఉంది, ఆ బాధ ఉంది. ఎందుకు చేయలేకపోయారో మీరు నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నిధులు కూడా కావాల్సినంత రీతిలో కావాల్సిన నిధులు కూడా మనం సమీకరించి అన్ని ఏర్పాటు చేసాం అప్పుడు. సో ఇది ప్రశ్నించాల్సిన విషయమే. దయచేసి ఆలోచించుకోండి మీరు ఓటేసే ముందు. మనకి మంచి అభివృద్ధి, సంక్షేమం, నిజాయితీగా మీకోసం పనిచేసే వ్యక్తిని మీరు ఎన్నుకోమని కోరుతున్నాను. అందుకే నేను ఓటు అడిగే హక్కు నా ఒక్కడికే ఉందని నేను భావిస్తున్నాను. స్వచ్ఛ తెనాలి కార్యక్రమంలో భాగంగా 3 బుట్టల విధానం గురించి దుకాణదారులకు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వివరించారు. వ్యాపార ప్రధాన కూడలి అయిన గాడిబావి సెంటర్ నుండి శివాజీ బొమ్మ వరకు దుకాణదారులకు అవగాహన కల్పించారు. తెనాలి పురపాలక సంఘం నేతృత్వంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ తెనాలి కార్యక్రమాన్ని పట్టణంలోని గాడిబావి సెంటర్ నందు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ నిర్వహించారు. ప్రత్యేకంగా దుకాణదారుల కోసం ఎలక్ట్రికల్ ఆటోను చెత్త సేకరణకు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా చెత్తను రోడ్లపై వేయవద్దని, ప్రతిరోజు తమ షాపుకు వచ్చే ఎలక్ట్రికల్ ఆటోకి అందజేయాలని అన్నారు. ఈ వాహనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని కమిషనర్ వెంకటకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ తెనాలి అనే గీతాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. ఉదయం పూట ప్రత్యేకించి 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం పూట 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ప్రత్యేకించి షాప్ టు షాప్ ప్రతి ఒక్క షాప్ నుంచి కూడా చెత్త సేకరణ చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి పుష్ కార్డు ఏర్పాటు చేయబడ్డాయి. దీనివలన వ్యాపారస్తులందరినీ కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉదయం పూట షాపు తీసిన తర్వాత కానీ, రాత్రిపూట షాపు వేసి వెళ్ళేటప్పుడు కానీ చెత్తని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రోడ్డు మీద కానీ, ఖాళీ స్థలంలో కానీ మున్సిపల్ వాహనానికి వాళ్లకు అనుకూలంగా ఉండే సమయంలో పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎక్కడ కూడా చెత్త లేకుండా చెత్త రహిత తెనాలి పట్టణాన్ని రూపొందించే కార్యక్రమంలో ఎంహెచ్ఓ బివి రమణ, ఏ శ్రీనివాసరావు, దావులూరు శ్రీనివాసరావు, ఏ రామారావు, లక్ష్మీనారాయణ, ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, నగర దీపికలు పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మరోసారి అవకాశం కల్పించి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. 31వ వార్డుకు చెందిన మహిళలు ఎమ్మెల్యే ఆలపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 31వ వార్డుకు చెందిన ముక్కు సుజాత ఆధ్వర్యంలో 50 మంది మహిళలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
అదేవిధంగా ముస్లిం మైనార్టీకి చెందిన 250 మంది మహిళలు ఆలపాటి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారికి ఆలపాటి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ 31వ వార్డులో పార్టీ బలంగా ఉందని అన్నారు. అందరూ కూర్చుని మాట్లాడుకోవాలని, వివాదాలకు తావులేని రాజకీయం చేయాలని సూచించారు. ఎక్కడ అసంతృప్తి ఉండకూడదని చెప్పారు. ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివి ఉంటే పుట్టుకతో ఒకసారి ఇస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ చచ్చిపోయే వరకు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ కొనసాగేలా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ రోజున మీ అందరికీ కూడా ఉచితంగా విద్య, మధ్యాహ్నం భోజనం, చదువుకోవడానికి ఎంత దూరం వెళ్తే అంత దూరం చదువుకోవడానికి ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే తెలుసున్నా కూడా ఇన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ఓటు బీరు పోకుండా మీ అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ఎందుకు మనం అవతల వాడికి వేయాలి. ఎలాంటి వాడు అవతలవాడు? న్యాయం అంటే నమ్మకం లేదు, ధర్మం అంటే నమ్మకం లేదు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే రాజధాని నిర్మాణం శంకుస్థాపన చాలా రాజధాని. మరి అదేవిధంగా ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన ఏదైనా మాట్లాడుతాను. గతంలో కూడా చెప్పారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 2 పంటల నీళ్ళు ఇస్తామంటే 2 పంటల నీళ్ళు, ఒక పంటకే నీళ్ళు ఇచ్చారు. సింగడు అద్దెకి వెళ్ళను వెళ్ళాడు, వచ్చాడు అన్నట్టుగా ఏంటి రాబాయ్ అంటే వెళ్ళాను వచ్చాను. అట్లా ఈ మీటింగ్ ఎందుకు వచ్చారు అనేదంటే, ఈ మీటింగ్కి ఎందుకు వచ్చామంటే ఒక మంచి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి. కలిసి ఎక్కడ కూడా తేడా లేకుండా ఈ వార్డు ఎవరు కూడా ఏలు పెట్టడానికి కూడా భయపడేలాగా ఈ వార్డుని అందరూ కూడా కష్టపడాలి. మంచి చెడు అంటే బహిరంగంగా మాట్లాడుకోండి, అందరూ కూర్చొని వివాదాస్పదంగా కాకుండా. కార్యక్రమంలో కౌన్సిలర్ రామ నాగగాయత్రి, రావి సూర్యకిరణ్ తేజ, రావి శ్రీనివాసరావు, కొమ్మూరు వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీనివాసరావు, షేక్ రఫీవుల్లా, అబ్దుల్ వహీద్, రావి కృష్ణమోహన్, కోగంటి ఆషు, కరేటి రవి, కోగంటి రాజా, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు నాదెండ్ల మనోహర్కు మద్దతుగా గబ్బర్ సింగ్ టీం రంగంలోకి దిగారు. నాదెండ్లను గెలిపించాలంటూ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంక్షేమం పథకాలే జనసేన విజయానికి కారణమవుతాయంటున్న గబ్బర్ సింగ్ టీంతో మా ప్రతినిధి గోపీచంద్ ఫేస్ టు ఫేస్. తెనాలిలో జనసేన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ గారు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారికి మద్దతుగా గబ్బర్ సింగ్ టీం వాళ్ళ టీం మొత్తం తెనాలి చేరుకొని మనోహర్ గారి కోసం మనోహర్ గారికి ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి నాదెండ్ల మనోహర్ని ఇటు తెనాలి నుంచి అటు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలని గబ్బర్ సింగ్ టీం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెనాల్లో మనతో పాటు గబ్బర్ సింగ్ టీం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారానికి? మీకు ఆదరణ ప్రజల నుండి ఎట్లా వస్తూ ఉంది? మీరేమని చెప్తున్నారు ముఖ్యంగా ప్రజలకి? నమస్కారం, నేను గబ్బర్ సింగ్ సాయి. మా మనోహర్ సార్కి డోర్కు డోరు మీరు మా పవన్ కళ్యాణ్ పెట్టిన పథకాల్ని మా మ్యానుఫ్యాక్చర్ మా గిలాస్ గుర్తుకు ఈ గిలాస్ ఇంటింటికి తెలవాలి. కొంతమంది యూత్కి తెలుసు ఈ గిలాస్ ఇంటింటికి జర ఏజ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ గిలాస్ మీద ఏరే దేన్ని గుర్తారు. పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు కూడా అభిమానం. నేను 9 సినిమాలను కంటిన్యూ చేసిన. చిన్న 6 ఏళ్ల బాబు నుంచి 60 ఏళ్ల ముసలైనా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు. అలాగా కొంతమంది యూత్కి తెలుసు గిలాస్ గుర్తు, కొంతమంది తెలియదని మనోహర్ సారి డోర్కు డోర్ తిరిగి మా పథకాలు ఏమేమి ఉన్నాయో 2500 నుంచి 3500 రాషను ఇంటికి వాళ్ళ అకౌంట్లో వేయడానికే, సంవత్సరానికి 9 సిలిండర్లు అది ఫ్రీ చేయడానికే. ఆ 9 సిలిండర్ ఎలా అయ్యొచ్చు అని వాళ్ళు అడగొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ సిలిండర్లు గ్యాస్ అనేది గుజరాత్ మోడీ అక్కడ అమ్మేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు కమిషన్ ఒకటే దొరుకుతున్నది. అలాగా కాకుండా మా పవన్ కళ్యాణ్ సార్ గుండె ధైర్యం ఉండి ఆ గ్యాస్ కోసం కొట్లాడి సంవత్సరానికి 9 సిలిండర్ ఇంటింటికి పంపిస్తాని ఆ పథకంని మేము ఇంటింటికి ప్రచారం చేయడానికి రెడీ ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ సార్ ఏది చెప్పాడో అది చేసి కంపల్సరీ చేస్తారు. మా పవన్ కళ్యాణ్ మేము సీఎం చేసుకుంటామని మా గబ్బర్ సింగ్ తరఫు నుంచి ఈ తెనాలికి పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము గిలాస్ గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాం.
మీరు చెప్పండి, మనతో పాటు రాజశేఖర్ గారు, జూనియర్ రాజశేఖర్ గారు, చెప్పండి ఎట్లా ఉంది, మీకు ఆదరణ ఎట్లా లభిస్తూ ఉంది? మీరు ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు నాదెండ్ల మనోహర్ గారికి మద్దతుగా తెనాల్లో? ఆయన అసెంబ్లీలో కూర్చునే వరకు కూడా ప్రచారం చేస్తాం. మేము ప్రచారం చేస్తుంటే ఊపు వస్తుంది కానీ ఎక్కడ అలుపు రావట్లేదు మాకు. ఎందుకంటే జనసేనలో ఆ పట్టుదల ఉన్నది, దాంట్లో ఉన్న పథకాలు అటువంటివి, మరి జనాలకు ఉపయోగపడేవి, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాలని వాళ్ళు యూజ్ చేసుకోవాలనేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మేనిఫెస్టో వల్ల ఉంది. అది కొంతమంది చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, చదువుకోలేని వాళ్ళు ఒక ప్యాన్స్ జరుపుకో అనుకుంటారు. కానీ ఇక్కడ ప్యాన్స్ కాదు, వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంట్లో పిల్లలకి చదువు లేనప్పుడు ఎల్కేజీ నుంచి పీకేజీ వరకు ఆయన ఫ్రీగా చదివిస్తారంటున్నారు. ఇలా చదివించుకోవాలంటే ప్రతి ఇంటింటికి మనిషి ఒక పిల్లవాడు ఉన్నా, ఇద్దరు పిల్లలు ఉన్నా సంవత్సరానికి 2 లక్షలు కానీ 3 లక్షలు అవుతుంది. అది ఆయన భరాయిస్తారంటున్నాడు. మరి వాళ్ళకి బస్సు పాసులు కావాలంటే ఆయన ఇస్తారంటున్నాడు. మరి రేషన్ బియ్యం ఉన్నాయంటే ఆ రేషన్ బియ్యం తినడానికి పనికిరా కానీ అప్పడాలు కానీ ఉడేలకు పనికి వస్తాయి. అటువంటి రేషన్ బియ్యం తీసేసి 2,500 కానీ 3,500 వరకు ఆయన క్యాష్ ఇస్తారన్నాడు. మరి ఇంట్లో వృద్ధులు ఉంటారు, వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎవరైనా వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ అవసరతల కోసం 5,000 రూపాయలు చొప్పున నెలకి పింఛని ఆయనకి ఇస్తున్నాడు. అంటే జాబులు చేసిన వాళ్ళకి పింఛన్లు ఉంటాయి కానీ ముసలి వాళ్ళకి ఎవరికి ఉండవు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి పింఛన్ ఏర్పాటు చేశారు. ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు వినియోగించుకోవాలని ప్రతి ఇంటింటికి డోర్కి వెళ్ళి ప్రతి మనిషికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము. ఆయన అసెంబ్లీలో కూర్చుని ఓట్ల ఎలక్షన్ అయిపోయే వరకు కూడా మేము తిరిగి ఈ విధంగా మేము ప్రచారం చేస్తామని మా గబ్బర్ సింగ్ టీం తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఎట్లా ఉంది ప్రచారానికి? మీరు జనసేన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఉంటే వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది? మీ ప్రచారానికి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? ఇక్కడ ఆదరణ ప్రజలు అందరూ ప్రతి ఇంటింటికి వెళ్తుంటే ఖచ్చితంగా ఓటేస్తున్నాం మీకు అని చెప్పి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మాకు విన్ అయినట్టు అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఏరియా వెళ్తుంటే డోర్ టు డోర్ వెళ్తున్నాము. మన పవన్ కళ్యాణ్ సార్ చేసే పథకాలన్నీ చాలా బాగున్నాయి. సంవత్సరానికి 9 సిలిండర్ బండలు అన్నీ ఇస్తున్నాడు. 2,500 నుంచి 3,500 వరకు అకౌంట్లో వేస్తున్నాడు. ఆడవాళ్ళకు అందరికీ చాలా ఆదరణ, చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ. జై జనసేన. ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం తెనాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నది గబ్బర్ సింగ్ టీం చెప్తా ఉన్నారు. మనకి నాదెండ్ల మనోహర్ను అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా తెనాలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తూ ఉంది మా ప్రచారంలో. అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జనసేన పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి. బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సామాజిక దృక్పథంతో స్వతంత్రులుగా బరిలోకి దిగిన బీసీ అభ్యర్థులను బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీసీలే కీలకమని, దీనిని వివిధ రాజకీయ పార్టీలు తమ రాజ్యాధికారానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని, దీనిని బీసీలు గుర్తించాలని కేశన శంకర్రావు అన్నారు. ఎన్నికల బరిలో ఉన్న బీసీ అభ్యర్థులను బలపరచాలని చెప్పారు. బీసీ సంఘానికి జాతీయ అధ్యక్షునిగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఒక పార్టీకి కొమ్ము కాస్తూ బీసీలను ప్రక్కదారి పట్టిస్తున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమ సంఘం మాత్రమే బీసీల కోసం పనిచేస్తోందని, 2024 నాటికి ఒక రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా రూపుదిద్దనున్నదని కేశన శంకర్రావు తెలిపారు. ఎందుకంటే 13 జిల్లాల్లో కూడా బీసీ ఎజెండాతో వెళుతున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవాలి. అగ్రవర్ణాలకి ధీటుగా మేము కూడా ఇక్కడ ఒక ఈ బీసీ సంఘాన్ని నిర్మాణం చేయాలి. బీసీల యొక్క మనోభావాలకు అనుగుణంగా అటు రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కూడా మా జాతి ఉన్నత వర్గాల్లో ధీటుగా ఎదిగే విధంగా మేము ఒక దృఢమైనటువంటి సంకల్పం, ఒక ఆశయంతో రాష్ట్ర కార్యవర్గంలో మేము ఒక తీర్మానం చేసుకుంటే దాని తాలూకు మేము 13 జిల్లాలకు కూడా ప్రచారాలు చేస్తూ ఉంటే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా ఈ 13 జిల్లాల్లో దాదాపు అన్ని పార్టీలు కలిసి 80 స్థానాలని బీసీలకు కేటాయిస్తే ఆ 80 మందిని కూడా చట్టసభల్లోకి మేము పంపించే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించమని చెప్పని మేము ఒక ఆలోచన విధానంతో ప్రజలు చైతన్యవంతులు చేసే నేపథ్యంలో కొంతమంది నాయకులు జాతీయ అధ్యక్షుడని చెప్పుకునేటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈ రాష్ట్రంలో మాకు జాతీయ అధ్యక్షులు ఎవరూ లేరు అని చెప్పేది మేము చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయ్యా కృష్ణయ్య గారు, ఇక్కడ నువ్వు ప్రచారం చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా మీ మాటిని ఓటేసేటువంటి ఓటర్స్ కానీ బీసీ కుల సంఘ నాయకులు ఎవరు కూడా లేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా మరి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ తాలూకు మనోభావాలకు అనుగుణంగా దెబ్బతీసే విధంగా ఏ రాజకీయ పార్టీలైనా, ఏ కుల సంఘ నాయకులైనా
చర్యలు చేపడితే తగిన రీతిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ యోజన సంఘం అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ బీసీలకు ద్రోహం చేసే విధంగా ఆర్ కృష్ణయ్య వ్యవహరిస్తున్నారని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం ఉద్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పిలుపును అందుకుని బీసీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఒకే చోట బీసీ అభ్యర్థులు ఇద్దరు నిలబడితే వారిలో బలమైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని క్రాంతి కుమార్ అన్నారు. ఈరోజు ఇతను ఒక పార్టీ తరపున ప్రచారం చేయటం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ఈ బీసీ ఉద్యమానికి ఉద్యమకారుడని చెప్పుకుంటుంది ఎంతవరకు నిజం? చాలా తప్పు. మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గం బీసీ సంక్షేమ సంఘం చాలా పటిష్టంగా ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ గెలిపించుకొని చాలా స్పష్టంగా మేము ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాం. సమావేశంలో మేడిపోయిన గంగా యాదవ్, కొంగల శివనాగేశ్వరరావు, మునిపల్లి దుర్గాప్రసాద్, ఎం శివరామమూర్తి, బి పాములు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తన ప్రచార కార్యక్రమంలో భాగంగా 38వ వార్డులో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ తనయుడు సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సుశిక్షితమైన పాలన రావాలంటే వైసీపీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తండ్రి విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అన్నాబత్తుని సత్యనారాయణ తన తండ్రి అన్నాబత్తుని శివకుమార్కు ఓటు వేసి ఒకసారి అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని 38వ వార్డులో పర్యటించిన సత్యనారాయణ వైసీపీ చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల గురించి వివరించే కరపత్రాల్ని అందిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో మునిపల్లె ప్రసాద్, నెప్పల్లి రాంబాబు, పి రమణ, ప్రసాద్, మీరావళి, రాంబాబు, నాగార్జున తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లోని ఆటో యూనియన్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. తెనాలి రైల్వే స్టేషన్ లోపల ఉన్న ఆటో యూనియన్ వైసీపీలో చేరింది. ఆ యూనియన్ నాయకులు ఏ సుబ్బరాజు నేతృత్వంలో 20 మంది ఆటో వర్కర్స్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆటో వర్కర్స్ని సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో జలగం రామకృష్ణ, ఆటో యూనియన్కి చెందిన షేక్ ఇమాన్సా, టి దుర్గారావు, డి శ్రీనివాస్, జి శేషు, వి సురేషు, కె సాలమాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి పుష్ప, ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సతీమణి మాధవి కృష్ణలు కొలకలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టిన వారు 2 బృందాలుగా విడిపోయి కొలకలూరు గ్రామం అంతటా ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి, నవరత్నాల పథకాల గురించి వివరించడమే కాకుండా కరపత్రాలను ప్రతి ఇంటిలో పంచుతూ తమ భర్తల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఏలూరు శేషగిరిరావు పర్యవేక్షణలో మాజీ మహిళా కౌన్సిలర్లు, వైసీపీ మహిళా విభాగం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. తెనాలి నియోజకవర్గ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం బుధవారం జరుగుతుందని యాదవ సంఘ నాయకులు తెలిపారు. నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్లో జరిగే సమావేశానికి యాదవులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ప్రముఖ న్యాయవాది, టీడీపీ నాయకులు తాడిపోయిన శ్రీనివాసరావు తెలిపారు. యాదవుల సంఘీయులందరూ తరలివచ్చి జయప్రదం చేసి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అండగా నిలవాలని శ్రీనివాసరావు కోరారు. తెనాలి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ పార్టీ పరంగా మేమంతా కూడా రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క సమావేశానికి యాదవ సంఘీయులు అత్యధికంగా పాల్గొని మన యొక్క మద్దతును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియపరచవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ సంఘీయులంతా కూడా అత్యధికంగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం. పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి యాదవుల సంఘీయులు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. యాదవుల ఇళ్లలో కృష్ణుడి రూపంలోనూ ఇటు రాముడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ చిత్రపటాలు ఉంటాయని, మొదటి నుండి ఎన్టీఆర్ పట్ల అభిమానంతో ఉంటామని ఆయన అన్నారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఆత్మీయ సమావేశంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. కృష్ణుడి ఫోటో కానివ్వండి, రాముడి ఫోటో కానివ్వండి, ఎన్టీ రామారావుది ఉండటం మాకు ఆనవాయితీ. అట్లాగే
తెలుగుదేశం పార్టీ కూడా మొట్టమొదటి నుంచి యాదవులు అండదండలు అందించటం, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఈసారి యాదవులు పోయినసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లుగా ఈసారి కూడా అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలనే ఉద్దేశంతో యాదవ్ సంఘీయులందరూ కూడా రేపు సదస్సు పెట్టుకోవాలని చెప్పని ఆలోచనతో అందరూ చేయగా దానికి మద్దతుగా రేపు ఉదయం 11 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో తప్పక ఈ నియోజకవర్గంలోని యాదవులందరూ కూడా హాజరవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. సమావేశంలో మేడిపోయిన గంగా యాదవ్, మునగ మహేష్, భట్ట సోమేశ్వరరావు, తాడిపోయిన శివనాగేశ్వరరావులు ఉన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంది టీడీపీనే అన్న ఆలపాటి. పనిచేసే ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. తెనాలి ప్రజలను ఓటు అడిగే అర్హత తనకే ఉందన్న నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి. ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ తెనాలి. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.